దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 13వ వచనం, 2వ భాగం. నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఆయన అంటూ ఉన్నాడు, నన్ను నమ్ముకున్నవారు దేశమును స్వతంత్రించుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెట్టినప్పుడు ఐగుప్తు దేశాన్నించి దేవుడు అగాధ సముద్రమును పాయలుగా మార్చి మహాఘోరమైన అరణ్యాలను దాటించి ఆయన వాగ్దానము చేసిన ఆ దేశమునకు, కనాను దేశమునకు స్వతంత్రించుకున్నటకు దేవుడు ఏర్పాటు చేసున్నారు. వారు విశ్వసించారు, నమ్మారు, దేశమును స్వతంత్రించుకున్నారు. ఆయన సన్నిధానములో మనుషులు నమ్ముడుకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముడుకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలును వ్రాయబడినది. ఆయన నమ్ముకున్నారు గనుక దేవుడు వారికి ఒక దేశాన్ని బహుమానంగా ఇచ్చారు. వాగ్దాన దేశం అది. దేవుడు కనికరించి ఆశీర్వదించిన దేశము ఇశ్రాయేలు దేశం. ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకున్నటకు, ఆ దేశములు అడుగుపెట్టుటకు 430 సంవత్సరాలు పట్టింది. ప్రియులారా, అయినను వారు నిరుత్సాహపడలేదు, కృంగిపోలేదు, కానీ విశ్వాసముతో ఎదురు చూశారు. నిరీక్షణ కలిగి దేవుని సన్నిధానములో వారి మొర్ర పెట్టారు గనుక దేవుడు వారి మొరాలకించి ఆ దేశమునకు వారిని తోడుకొని వచ్చున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుంటున్నాం, దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం, మంచిదే. ఏ విధముగా దేవుని సన్నిధిలో నమ్మకత్వం కలిగి బ్రతుకుతున్నామా, ఆలోచన చేసుకుంటున్నామా? ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన పాలించే దేవుడు, పోషించే దేవుడై ఉన్నారు గనుక సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి జీవించే వారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూస్తే ఆయన పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుంటారు. అవును, ఆయన పరిశుద్ధ పర్వతం అనగా ఆయన రాజ్యం, ఆయన సన్నిధి. ఆయన నమ్ముకోవడం వల్ల వారు స్వాధీనము చేసుకుంటారని వ్రాయబడింది. హల్లెలూయా. దేవుని నమ్ముకోవడం వల్ల ఆయన లోకములో అత్యధికముగా ఆశీర్వదిస్తారు. ఎన్ని శ్రమల కష్టాలు వచ్చినా, ఎన్ని నిందల అవమానాలు కలిగినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కన్నీరు తుడిచే దేవుడు, ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఆయన సమాధానమిచ్చి ఆయన రాజ్యమునకు వారసులుగా మారుస్తాడు. గనుక ఈ లోకాన్ని నమ్ముకోవద్దండి, ఈ లోకములో ఉన్న మనుషులు నమ్ముకోవద్దు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే న్యాయకర్త న్యాయము చేస్తాడు. అది ఎటువంటి సమస్య అయినా పరిష్కరిస్తారు. గనుక దేవుని నమ్ముకుని యథార్థంగా బ్రతుకు వారిగా భక్తి జీవితములో భయభక్తులు కలిగి బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన మహాదేవ, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. నేను నమ్ముకున్నప్పుడు దేశాన్ని స్వతంత్రించుకునే రీతిలో నాయన మీరు అనుగ్రహిస్తానని మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభువా, నాయన నేను నమ్మిన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టని దేవుడవు. తల్లైనా మర్చిపోదేమో కానీ నేను మరువనని వాగ్దానం చేసిన తండ్రి, నీ పాదాలు వందనాలు. నాయన నీ పరిశుద్ధ పర్వతం మీద నాయన తండ్రి నీవు స్వాధీనపరుచుకునేలాగున మీరు కృపా కటాక్షములు ఇచ్చినందుకు వందనాలు. ఆ విధమైన జీవితం కలిగి నీ సన్నిధిలో నమ్మకంగా బ్రతుకు భాగ్యం అందరికీ దయచేయండి. ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.